హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు? గుడ్. సో కొంతమందికి కోచింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సివిల్స్ అనేసరికి చాలా మంది ఢిల్లీ వెళ్ళిపోతారు, అంటే అక్కడ బాగా చెప్తారు అని. సో మీ దృష్టిలో బెస్ట్ సిటీస్ ఏంటి సిఏ కోచింగ్ కోసం? హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. అసలు ఇప్పుడు బెస్ట్ సిటీ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు అంతా వర్చువల్ అయిపోయింది, ఆన్లైన్ కోర్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉన్న ఫ్యాకల్టీస్ లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు బాగా చెప్తున్నారని చూసుకుంటారు. ఆన్లైన్ లో యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటున్నారు ఎవరిది బాగుంది అని. ఆ కోర్స్ కొనేసుకుంటున్నారు, ఇంట్లో చదివేసుకుంటున్నారు. యు నీడ్ నాట్ గో ఎనీవేర్. ఒక సీఏ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి అంటే సమ్హౌ వీ హ్యావ్ టు పే సంథింగ్ అని చెప్పి చాలా మంది వద్దులే అని మీరు అన్నట్టుగానే యూట్యూబ్ లో చూసుకుని ఓన్ సెల్ఫ్ డెసిషన్స్ తీసుకుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. వీఆర్ నాట్ లైక్ డాక్టర్స్. జనరల్ గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీరు కన్సల్టేషన్ ఫీజ్ పే చేయాలి. బట్ మా దగ్గర అట్లా ఉండదు. మీరు ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు, మీ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్దర్గా మేము మీకు సర్వీస్ ఇవ్వాల్సి వస్తే ఇంత అవుతుంది అని చెప్తాం. ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ విష్, యూ కెన్ కంటిన్యూ, అదర్వైజ్ నో. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏమైపోయిందంటే, మనకి ఏదైనా డౌట్ వచ్చినా కావాల్సిన గూగుల్లో వెతికేస్తున్నాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేస్తాయి, కానీ డోంట్ బిలీవ్ దెమ్. వాళ్ళు ఏంటంటే మన దగ్గర నుంచి చాలా డేటా తీసుకుంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఆ డేటాతో ఏం చేస్తున్నారో తెలియదు. ఇదంతా మన పర్సనల్ ఫైనాన్షియల్ డేటా. మన ప్యాన్లు, ఆధార్లు ప్యాకలు పంచినట్టు పనిచేయలేము. సో అలా ఎవరికో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చి ప్రాబ్లమ్స్ లో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. మన ఇండియాలో దాన్ని మనం అంతగా అనుకోం, కానీ సెన్సిటివ్ గా అనుకోం. కానీ అసలు మీకు ఫారిన్ కంట్రీస్ లో దే డోంట్ గివ్ దేర్ పర్సనల్ డేటా ఎట్ ఆల్. ఈవెన్ ఒక సీఏకి ఇవ్వాలన్నా దే టేక్ సిగ్నేచర్స్. వాళ్ళకి ఒక సమ్ ఎన్ఐఎన్ నంబర్ కైండ్ ఆఫ్ వాళ్ళకి అవి సోషల్ సెక్యూరిటీ నంబర్ అని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అది ఎవరికి ఇవ్వరు. కానీ మనం చాలా ఈజీగా వెంటనే వాట్సాప్ లో ఆధార్ అనగానే ఇప్పుడే పంపిస్తారు. అసలు అలా ఇవ్వకూడదు, వెరీ డేంజరస్. ఓకే. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ప్రతి సెక్టార్ లో కమింగ్ టు యాంకరింగ్ ఆర్ కెమెరామ్యాన్స్, డిఓపీస్, ఆఫీసెస్, ఎందులో చూసినా గానీ ఎక్కడో జరుగుతున్న నెగిటివిటీ మొత్తం ఆ సెక్టార్ లో ఉన్న అందరి మీద అదే అభిప్రాయం ఉంటుంది. సో ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ లో కూడా ఎక్కడో సంభవం చేస్తున్న ఇల్లీగల్ వర్క్స్ వల్ల సీఏ అందరి మీద కూడా ఒక ఇంప్రెషన్ ఫ్రేమ్ అవుతుంది కదా. దీని వల్ల మీరు ఏమైనా ఎప్పుడన్నా కొన్ని క్వశ్చన్స్ ఫేస్ చేయడం లాంటివి చేశారా, కొన్ని ఛాలెంజెస్ కానీ? డెఫినెట్ గా. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. యాక్చువల్లీ ఒక బ్యాంకర్ నా దగ్గరికి వచ్చారు, మా ఆఫీస్కి వచ్చి అన్నారు, మేడం మీ మీద మేము ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలనుకుంటున్నాము అని అన్నారు. నాకు అర్థం కాలే, నా మీద కంప్లైంట్ ఏంటి, నేనేం తప్పు చేశాను అని అడిగితే మీరు ఏవైతే క్లయింట్స్ని డీల్ చేస్తున్నారో వాళ్ళందరూ మా బ్యాంక్లో లోన్స్ తీసుకుని డిఫాల్ట్ అయ్యారని చెప్పారు. ఓకే. ఫస్ట్ థింగ్, లోన్ తీసుకుని డిఫాల్ట్ అయితే అది వాళ్ళ తప్పు, నా తప్పు కాదు. అండ్ రెండవది, అన్ని నా ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్స్ మీ దగ్గర రావడం ఏంటి? బికాస్ నా దగ్గర డిఫరెంట్ సెక్టర్స్ నుంచి డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. మోస్ట్లీ ఐఎమ్ ఇంటూ కార్పొరేట్స్. ఓకే. అసలు ఇండివిజువల్స్ ఎక్కువ డీల్ చేయను. ఆ ఇండివిజువల్స్ కూడా ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్లు, ఎంప్లాయీలు ఉంటారు తప్ప, ఆర్ఎల్స్ బయట నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు తప్ప, నేను పబ్లిక్ గా ఐ డోంట్ షో మచ్ ఇంట్రెస్ట్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. రండి మా ఆఫీస్ రండి, మేము ఫైల్ చేస్తామని మేము అడగము. ఓకే. అలాంటప్పుడు ఇంతమంది ఇండివిజువల్స్ లోన్స్ తీసుకొని ఫెయిల్ అవ్వడం ఏంటి, డిఫాల్ట్ అవ్వడం ఏంటి అని నాకు అర్థం కాల. సరే, మనకి మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు మనం భయపడిపోవడము, పారిపోవడం అన్నది సమస్యకు పరిష్కారం కాదు కదా. ఓకే, లెట్ ఇట్ బి. ఒకసారి చూపించండి వాళ్ళు ఎవరు అని అడిగితే ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్ చూపించారు చాలా మంది. నాకు అర్థం కాలేదు అసలు ఏంటిది అని. తీరా చూస్తే వాళ్ళు ఎవరు నా క్లయింట్స్. ఓకే, అసలు ఇదేం ట్విస్ట్. నేను చెప్పా, సార్ ఇప్పుడే కదా మీరు వచ్చారు నా దగ్గరికి, నా దగ్గర మీరు ఇది వస్తారని కానీ మీ దగ్గర ఉన్న లిస్ట్ కానీ నాకు తెలియదు. దిస్ ఈజ్ మై క్లయింట్ లిస్ట్, ఇందులో ఒక్క నేమ్ అయినా మ్యాచ్ అయిందా? ఓకే, నంబర్ 1. నంబర్ 2, అసలు ఈ సీల్ ఏదైతే వేసారో ఇది నా సీల్ కాదు, నా సీల్ ఇది, నేను ఇది వాడతా. అండ్ మాకు నంబర్ ఇస్తారని చెప్పా కదా, ఆ నంబర్ తప్పుంది. ఓ మై గాడ్. అది ఎస్ ఉండాల్సింది 8 వేసాడు. ఓకే. ఎస్కి 8కి ఎంత తేడా ఉంది? అది తప్పు. అండ్ సీల్ నాది అలా ఉండదు, నేను ఎప్పుడు రబ్బర్ స్టాంప్ వాడను. ఓకే, సెల్ఫ్ ఇంక్డే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ మై లెటర్ హెడ్ ఎట్ ఆల్. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా లెటర్ హెడ్ ఇదే. ఓకే. మీరు తెచ్చిన లెటర్ హెడ్ నాది కాదు. ఓకే. ఓకే, ఇవన్నీ చూపించాం. కానీ ఇంకోటి, ఐఎమ్ నాట్ ఇంటూ ఇండివిజువల్ ప్రాక్టీస్ అన్నారు. సో దే లాడ్జ్డ్ ఏ కంప్లైంట్. సో నాకేం భయం లేదు,
సిబిఐకి ఇచ్చారు కేసు. దే డిడ్ ఇన్వెస్టిగేషన్. ఐ గేవ్ ద సేమ్ డిక్లరేషన్ టు దమ్. ఓకే. మళ్ళీ కోర్టుకు వచ్చి చెప్పాలి అన్నారు. ఐ విల్ నాట్ కమ్ అని చెప్పి ఐఎమ్ గివింగ్ మై డిక్లరేషన్, సబ్మిట్ ద సేమ్ థింగ్ టు ద కోర్ట్. అంతే. ఎన్నిసార్లు ఎన్ని దగ్గరకి అని తిరుగుతాను? ఆల్రెడీ దే వేస్టెడ్ మై ప్రొఫెషనల్ టైం. ప్రొఫెషనల్ టైం తో పాటు ఒక మార్క్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ మార్క్, అగైన్ వి టేక్ సమ్ స్ట్రగుల్ కదా. ఇదేంటిది నేను చేయకుండా నా మీద వచ్చింది అన్నట్టు. అండ్ తర్వాత ఏమైందంటే నేను సిబిఐ కేసుకి వెళ్ళినప్పుడు అక్కడ నాలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇంతకి ఓకే. నేను ఒక్కదాన్నే కాదు, ఎవరో చేసిన దానికి అందరూ బలవడం అంటే ఇదే. అదే వి గేవ్ దట్ కంప్లైంట్ టు ఆర్ ఐసిఐ. ఇట్లా జరుగుతుంది, ఫోర్జరీలు ఎక్కువైపోయినాయి అంటే దే ఇంప్లిమెంటెడ్. మేము ఎక్కడైతే సైన్ చేస్తామో చేసేటప్పుడు ఒక నంబర్ జనరేట్ చేయాలి. ఆ నంబర్ మాకు జనరేట్ చేసేటప్పుడు ఓటీపీ మా ఫోన్కి వస్తుంది. ఓకే. సో సేఫ్. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. రావాలి కానీ అది ఫేస్ చేసినప్పుడు దట్ ఛాలెంజ్ అంటే మీరు చెప్తుంటేనే అదొక థ్రిల్ మూమెంట్ లో అంటే ఏమైతుంది, అదొక భయం క్రియేట్ అవుతుంది లోపల. అమ్మో ఇలాంటివి కూడా ఉంటాయి నిజంగానే. అంటే సినిమాల్లో చూడడం వేరు, బట్ రియల్ లైఫ్ లో ఇలా ఒక పర్సన్ తో డైరెక్ట్ మాట్లాడుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ వినడం అనేది డిఫరెంట్ కదా. సో యూడిన్ అని అంటాం, అది ఒక యూనిక్ నంబర్ ఇస్తారనమాట. సో ఏ సీఏదైనా సిగ్నేచర్ ఉంది అంటే గుడ్డిగా ఇది సీఏ సిగ్నేచర్ అని అనుకోకూడదు. దాని కింద ఆ నంబర్ ఉందా లేదా, ఆ నంబర్ ని అగైన్ యూ కెన్ వెరిఫై. ఏదో పిచ్చి నంబర్ రాసేయచ్చు ఎవరైనా. సో ఆ నంబర్ ని మనం సైట్ లోకి వెళ్ళి వెరిఫై చేయొచ్చు. చేస్తే మనం దేనికి సర్టిఫై చేసాము, ఏం నంబర్లు ఇచ్చాము ఏంటి అని. ట్రూ. ఈ పాయింట్ కూడా చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఎందుకనంటే ఇప్పుడు బయట నోటరీ బోర్డ్స్ పెట్టుకుని ఎట్లయితే ప్రాక్టీసెస్ ఇవి చేస్తూ ఉంటారు, చాలా మంది సిఏ ఫేక్ వి కూడా నడుస్తున్నాయి. దానివల్ల నష్టపోతున్న వాళ్ళవి కూడా మనం చూస్తున్నాం న్యూస్ లో. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఈ పాయింట్ ని దయచేసి షేర్ చేయండి. తెలియని చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. సో ఫైనల్లీ ఒక స్టూడెంట్ ఎప్పుడై ఫ్రెషర్ గా స్టార్ట్ చేద్దాము సిఏ అని అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? డెఫినెట్లీ I give positive feedback because if you take myself, I am from a village. I am from Telugu medium background. I cleared everything in the first attempt. Okay. నేను దేనికి సెకండ్ అటెంప్ట్ తీసుకోలేదు. And now I am here in front of you. Okay. And I am into practice since 2009. Almost 16 years I've been. Yes. I am one of the successful women chartered accountant in Hyderabad. Okay. So at present even Hyderabad ICA kuda almost women wing related, I am the in charge. Oh, super. Okay, I did as president of Hyderabad Chartered Accountant Society. So I am in this position now. ఈ రోజు మీరు చూసుకుంటే నాకే వీలైనప్పుడు ప్రపంచంలో ఎవరికైనా వీలవుతుంది. సో స్వీట్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ. అంటే నేనే సాధించా అని అనుకునే రోజుల్లో నేనే సాధించా అంటే నాకన్నా ఈజీగా మీరు సాధించారు అని అదొక మోటివేషన్ స్టేట్మెంట్ మ్యామ్. టు బి ఫ్రాంక్, ఐ మీన్ ఐఎమ్ ఫ్రమ్ విలేజ్. మా ఇంట్లో లేడీస్ ఎవరు 10th కూడా చదవలేదు. ఓకే. ఓకే. అండ్ మా ఫాదర్ కూడా చదవలేదు టు బి హానెస్ట్. అంటే నాకు సిటీకి వచ్చి చదవడానికి కావాల్సిన ఏ సపోర్ట్ ఇంటి నుంచి లేదు. ఐ కేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. వెరీ గుడ్. ఎంత హార్డ్ ఉంటుందో తెలిసే వచ్చా, కానీ సెకండ్ అటెంప్ట్ అయినా పర్లేదు అనుకుని వచ్చా. కానీ ఎవ్రీథింగ్ ఐ అచీవ్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. వెరీ నైస్. ఇట్స్ అ మిరాకిల్. ఇట్స్ నాట్ మిరాకిల్, ఇట్స్ విల్ పవర్, విజన్ అన్ని. So thank you so much ma'am for your time and for giving this information. Thank you.